దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో, వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలు ఏంటో మనకి తెలియాలి. ఆయన ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయి? అన్యాయపూరితంగా ఉన్నాయా? న్యాయబద్ధంగా ఉన్నాయా? మనం చదివి అర్థం చేసుకుని వాటిని గ్రహించాలి. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటారో, ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తారో, వారు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తారు. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం ఎంతోమంది కరుడుగట్టినటువంటి దుర్మార్గులను, నరహత్య చేసేటటువంటి వారిని, వ్యభిచారులను, కఠోరంగా ఉన్నవారిని మార్చివేసింది, సన్మార్గంలో నడిపించింది. అదేవిధంగా దేవుడు మనకు ఉపదేశించినటువంటి యొక్క నీతి వాక్యాలు మన జీవితానికి, మన యొక్క విశ్వాసానికి కూడా ఎంతో మాదిరిగా ఉంటాయి. మనం పరిశుద్ధంగా జీవించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా నిర్గమాకాండంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క 10 ఆజ్ఞల్ని కూడా ఖచ్చితంగా చదవాలి. చదివి అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాల్ని మనం గ్రహించాలి. ఎందుకంటే చదివి విడిచిపెట్టేవారుగా కాకుండా, విని ఊరుకునేవారిలా కాకుండా, మనం ఎప్పుడైతే దానిని అవలంబిస్తామో, కార్యాచరణలో పెడతామో, మనకు ఉపయోగకరంగా ఉంటుంది. నీవు విశ్వాస జీవితంలో బలంగా ఉంటావు. దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకున్న నీవు వాటిని పాటించడం ద్వారా ఒక అడుగు ముందుకు వేసిన వాడు అవుతావు. నీవు సమాజంలో ఏ విధంగా బ్రతకాలి, నీవు చేయవలసిన పనులు ఏమిటి అనే విషయాలు నీకు పూర్తిగా అర్థమవుతాయి. ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా చాలామంది అల్పకాల పాపభోగాలకి అలవాటు పడినట్లయితే దాని నుండి ఏ విధంగా తొలగిపోవాలి, దానిని ఏ విధంగా తప్పించుకోవాలన్న విషయాలు కూడా మనకి పవిత్ర గ్రంథంలో పొందుపరిచారు. యవ్వనస్తులైన మీకు సామెతల గ్రంథంలో అనేక విషయాలు, అనేక సూత్రములు మీ కొరకు సొలొమోను మహారాజు పొందుపరిచారు. మనం ఒక్కసారి ఆ యొక్క గ్రంథాన్ని విప్పి చదివినట్లయితే యవ్వన కాలాన్ని ఏ విధంగా పాడు చేసుకోకూడదు, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పాడు చేసుకుంటే ఏ విధమైన గతి ప్రాప్తిస్తుందన్న విషయాలు దాంట్లో వివరించారు. కాబట్టి మనకి జ్ఞానం లేనప్పుడు జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మనందరం కూడా జ్ఞానపూరితంగా ఉండాలి. ఎందుకంటే తెలియక చేస్తే అది మన యొక్క విశ్వాస జీవితానికి మనం వెనకబడిన వాళ్ళం అవుతాం. కానీ ఒక విషయం, మంచి విషయం, దానిని అవలంబిస్తే మనతో పాటు మన కుటుంబంతో పాటు అనేక కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అని తెలిసి కూడా నీవు నిర్లక్ష్యం చేస్తే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ప్రియ సహోదరులారా, ఒక్కసారి మీ యొక్క పవిత్ర గ్రంథాన్ని చదవండి. అందులో ఉన్నటువంటి విషయాల్ని గ్రహించండి. దేవుణ్ణి ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తే 1000 తరముల వరకు కూడా ప్రభువు నిన్ను కరుణించేవాడుగా ఉన్నాడు. నీ మీదకి ఎటువంటి ఆశీర్వాదం అడ్డుగా ఉండదు, ఎటువంటి శాపం ఉండదు. దేవుని యొక్క దీవెనలు నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించి ఉంటాయి. అటువంటి మహా గొప్ప ధన్యతని మనం అందరం పొందుకోవాలి. ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఈరోజే మోకరించి ప్రార్థించు. దేవుని కోసం నువ్వు చేసుకున్నటువంటి నిబంధనని కార్యాచరణలో పెడతానని ఆయనతో నిబంధన చేసుకో. నీవు, నీ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. చెడిపోయి ప్రభా ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామో మీకు తెలిసినైనా హృదయం నిండా అపవిత్రమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నారు చాలామంది బిడ్డలు. వారి యొక్క హృదయాలను శుద్ధీకరించండి. మీ కృపలో, మీ దయలో మీ బిడ్డల్ని వర్ధిల్ల చేయండి నాయన. మీరంటే తెలియక, మీ యొక్క ఆజ్ఞలంటే ఏమిటో తెలియక ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా తిరుగుతున్న వారు, మీ ఆజ్ఞల్ని గైకొనకుండా వేరే మార్గాలు గుండా వెళుతున్న వారు అనేకమైన బిడ్డలు ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ కూడా కనికరించి కాపాడండి, రక్షించండి. మీ కృపలో వర్ధలు చేసుకోండి ఆయన. మీ దీవెనలతో నింపండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలైన వారందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు, పనులు చేసుకుంటున్న వారు, వ్యవసాయం చేస్తున్న వారు, చేతి వృత్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించండి. మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ బ్రతికించండి ప్రభా. మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరులు మీరే ఆశీర్వదించమని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించి వారిని మీరే ఆశీర్వదించి ప్రభా ఆత్మీయ అనుభవాన్ని, ఆత్మీయ ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని బిడ్డలందరికీ దయచేయమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే మమ్మల్ని క్షమించమని, మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగుబాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.